నమస్కారం అండి, నేను డాక్టర్ సరిత నీలాంచ్ హోమియో కేర్ నుంచి మాట్లాడుతున్నాను. జనరల్గా మనం ప్రెగ్నెన్సీ అని వర్డ్ వినగానే మన బాడీలో ఉండే హెల్దీ హార్మోన్స్ కానీ హ్యాపీ హార్మోన్స్ కానీ రిలీజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఇట్ క్రియేట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్లష్ ఇన్ ఎవ్రీబడి. అది పెద్దలు ఉండదు, పిల్లలు ఉండొచ్చు. సో బికాస్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఫర్ అ ఉమెన్ ఎస్పెషల్లీ. సో ఇందులో ఏంటి అంటే కానీ కొన్ని కారణాల వల్ల మనము అబార్షన్ అనే టైం కూడా వింటూ ఉంటాము. అబార్షన్ అనేది ఏంటి అంటే జనరల్గా మన పిండం ఏదైతే ఉంటుందో ఫీటస్ బిఫోర్ వయబుల్ అవ్వకముందే బాడీ కనుక దాన్ని ఎక్స్పెల్ చేసినట్టయితే దాన్ని అబార్షన్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ అబార్షన్ అనేది కొన్ని కారణాల వల్ల స్పాంటేనియస్గా జరిగిపోతుంటుంది. దీన్ని మనం మిస్క్యారేజ్ అంటాము. కొన్నిసార్లు కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనము ఎలెక్టివ్ అబార్షన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే హోమియోపతిలో మీరు మాట్లాడినట్టయితే మాకు చాలా మంచి స్కోప్ ఉందండి ఈ అబార్షన్స్ అవాయిడ్ చేయడానికి. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాము 3rd మంత్ వరకు ప్రెగ్నెన్సీ వచ్చింది, 3rd మంత్లో అబార్షన్ అయిపోయింది, ఇది 2-3 టైమ్స్ అవుతుంది, రికరెంట్గా అవుతుంది. దీన్నే మనం హ్యాబిచువల్ అబార్షన్స్ అంటాం అనమాట. ఈ హ్యాబిచువల్ అబార్షన్స్కి అనేక రకమైన కారణాలు ఉంటాయి. సో అది ఫిజికల్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, జెనెటిక్గా ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ క్రోమోజోమల్ అనామిలీస్ కావచ్చు, యూట్రస్ యొక్క పొజిషన్ కానివ్వండి, దాని యొక్క స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ అండ్ స్ట్రెస్, టెన్షన్ అండ్ కొన్నిసార్లు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా కారణం అవ్వచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటంటే హోమియోపతిలో మేము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే మంది ఇవ్వడం జరుగుతుందనమాట. ఇందులో పేషెంట్ లేదా యాంగ్షియస్ ఉన్న కపుల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క హెల్త్ హిస్టరీ, కేస్ హిస్టరీ కంప్లీట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంటుంది. దాంట్లో వాళ్ళ యొక్క హెరిడిటరీ హిస్టరీ, పేరెంట్స్ యొక్క కాన్స్టిట్యూషనల్ హిస్టరీ కానివ్వండి, పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్కమ్స్టెన్సెస్, లైఫ్ స్టైల్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క ప్రీడిస్పోజిషన్, వాళ్ళ యొక్క టెంపర్మెంట్స్ ఇవన్నీ కూడా క్యారెక్టరైజ్ చేసి వాళ్ళని ఒక ఇండివిజువల్ లాగా పరిగణించినప్పుడు ఈ ప్రాసెస్ని ఇండివిజువలైజేషన్ ప్రాసెస్ అంటారనమాట. దానికి అనుగుణంగా మనము మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రెగ్నెన్సీని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే హిస్టరీ చూసినట్టయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, కాకపోతే అబార్షన్స్ అయిపోతున్నాయి. దీన్నే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. కొంతమందిలో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా రావడమే కష్టం అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి పాజిటివ్ ఒక్కసారి కూడా రాదు. కొంతమందిలో వస్తుంది, అబార్షన్స్ అయిపోతుంది. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏదైతే అంటామో దీన్ని మనము కంప్లీట్గా హోమియోపతి ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం ఇంకొక టైప్ ఆఫ్ అబార్షన్ ఏంటి అంటే బాడీలో ఒకవేళ ఫీటస్ వయబిలిటీ అంటే దాని యొక్క హెల్త్, మెంటలీ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ సరిగ్గా లేనప్పుడు మన యొక్క బాడీ ఎట్లా డిజైన్ చేసి ఉంటుందంటే అదంతకదే ఈ ఫీటస్ ఏదైతే అన్హెల్దీ ఉందో, సరిగ్గా లేదో డెవలప్మెంట్, దాన్ని స్పాంటేనియస్గా ఎక్స్పెల్ చేసేస్తుంది. దీన్ని స్పాంటేనియస్ అబార్షన్ లేదా మిస్క్యారేజ్ అంటారనమాట. సో ఇటువంటి టైమ్స్ దాంట్లో కూడా మనం చూసినట్టయితే టేక్ కేర్ త్రూ హోమియోపతిక్ మెడిసిన్స్ అండి. సో మాకు దగ్గర చాలా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి విచ్ విల్ హెల్ప్ టు హ్యావ్ ఎ గ్రేట్ ప్రెగ్నెన్సీ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రెగ్నెన్సీ రావాలి అనుకున్న వాళ్ళలో జనరల్గా ఫస్ట్ 2 ఇయర్స్లో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా న్యాచురల్ అనమాట. ఒకవేళ 2nd ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ యొక్క ఛాన్సెస్ తక్కువ అయిపోయాయి లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా నిలవట్లేదు, అబార్షన్స్ అయిపోతున్నాయంటే డెఫినెట్గా ఇద్దరు వాంటెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిని అనలైజ్ చేసి డయాగ్నోస్ చేసి కారణం ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మనము ట్రీట్మెంట్ స్ట్రాటజీ కనుక ప్లాన్ చేసినట్టయితే యూ విల్ బి బ్లెస్డ్ విత్ ఎ హ్యాపీ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీకి రావడమే కాకుండా పుట్టబోయే బేబీ కూడా మెంటలీ అండ్ ఫిజికలీ హెల్తీగా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మదర్ హూ ఈజ్ ఎక్స్పెక్టింగ్ షుడ్ ఆల్సో బీ హెల్తీ. కాబట్టి సో సరి అయిన అవేర్నెస్తో డిలే చేయకుండా జనరల్గా ఏమవుతుందంటే హోమియోపతికి వచ్చే కపుల్స్ ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే అన్ని విధాలుగా ట్రై చేసి, అంటే వాళ్ళు రియలైజ్ అయ్యేదే 25 ఇయర్స్ నుంచి, వాళ్ళు ఏజ్ 25 ఇయర్స్ వచ్చేసరికి దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ఆప్షన్స్ అనమాట. దాంట్లో మనకు మోడర్న్ టెక్నాలజీ అండ్ మోడర్న్ మెడిసిన్లో చాలా అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఐయుఐ కానివ్వండి, ఐవీఎఫ్స్ కానివ్వండి. సో ఇందులో ఏమవుతుందంటే దే గెట్ ఇన్వాల్వ్ విత్ టూ మచ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ హార్మోనల్ ఇండక్షన్స్ జరగడం వల్ల, అండ్ దీంతో పాటు ప్రెగ్నెన్సీ అనే ఒక టర్మ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి బోత్ ద పేరెంట్స్, మేల్ కానివ్వండి ఫీమేల్, వుడ్ బి ఫాదర్ కానివ్వండి మదర్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఇమోషన్స్ ఇన్వెస్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి దెర్ ఈస్ అ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ఎవ్రీ సైకిల్. సో ప్రతి సైకిల్లో వాళ్ళు ఈసారి ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే ఒక ఆతృత ఆందోళనతో ఉంటారు. సో ఈ ఆతృత ఆందోళన ఒకవేళ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉందంటే ఫైన్, బట్ ఒకవేళ ఇదే కనుక ఆ ఫ్రూట్స్ సరిగ్గా లేనప్పుడు, ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు దే ఫైనలీ కమ్ టు హోమియోపతి సేయింగ్ దట్ ఇది లాస్ట్ రిజార్ట్ అండి, మేము వచ్చాము, మాకు హెల్ప్ చేయండి. కానీ ఈ ప్రొసీజర్లో ఏమవుతుందంటే దే ఆర్ ఆల్మోస్ట్ డిలేయింగ్ దేర్
టైం అంటే మీరు 25 ఏజ్ నుంచి స్టార్ట్ చేసి 32కో 33కో ఫైనల్గా హోమియోపతికి వచ్చేసి మాకు ప్రెగ్నెన్సీ కావాలి అన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొంచెం కష్టం అవుతుంది. బికాస్ మేము మీ వర్జిన్ కండిషన్నే కాకుండా ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ లేదా ట్రీట్మెంట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం ట్యాకిల్ చేసుకుంటూ రావాలి. అండ్ జనరల్గా ఏమవుతుందంటే 18 to 25, 28, 30 ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ రావడానికి కండిషన్స్ అనేవి చాలా ఫేవరబుల్గా ఉంటాయండి ఉమెన్లో. బికాస్ ద ఎగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. హార్మోన్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. 35 దాటినా కొద్దికి ఆ ఎగ్ యొక్క వయబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. హెన్స్ సరి అయిన టైంలో కనుక మీరు అప్రోచ్ అయినట్టయితే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనము మంచి హెల్తీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు ఇటువంటి సమస్యలు కనుక ఏమన్నా ఉన్నట్టయితే డెఫినెట్గా ఒక ఆప్షన్, ఒక ఒపీనియన్ తప్పకుండా తీసుకోండి. అండ్ దాని తర్వాత ప్యారలల్గా మీరు ఒకవేళ అదర్ మోడర్న్ మెడిసిన్లో ప్రయత్నాలు చేయాలనుకున్నా మీరు సపోర్టివ్ ట్రీట్మెంట్గా హోమియోపతిని ఎంచుకున్నట్టయితే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.